ముందుగా మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. పండగ మంచిగా చేసుకుండ్రా, బూరెలు తిన్నరా, ఒడిసినాయా ఇంకా ఫ్రిడ్జ్లో పిండి పెట్టి దాచిపెట్టుకుండ్రా, రేపు పొద్దుగాల వేసుకొని తింటారా ఏంది? సరే కానీ మనమైతే ఇవాళ ముచ్చట్లు పెట్టుకుందామా? మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. ముందుగాలైతే నెత్తి గీతలు. అందరికీ ఒకే పారి కౌంటర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. అయినా తగ్గకుండా మైకు ముంగటికి వచ్చిండు రామన్న సారు. వచ్చే ఉగాదికి కవితక్క బడ్జెట్ తెలుసుకుందో మరి ప్రజల మైండ్ సెట్. ఆనలతోటైంది పంట నష్టం, రైతులకు షాలైంది మళ్ళో కష్టం. కొత్త పంచాంగం తెచ్చింది ఉగాది, తెలుసుకుండ్రా జాతకం ఎట్లుందో మీది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ కొత్త సంవత్సరం న్యూ ఇయర్ అనుకుంటే చాలా మంది మాత్రం ఇయాలనే చేసుకుంటారు. దేశం మొత్తం ఉగాది జరుపుకుంటాంది. నాయకులు శుభాకాంక్షలు చెప్తాండ్రు. ఆఫీసులకు చుట్టీలు, స్కూళ్లకు సెలవు, ఇంట్లో ఉగాది పచ్చడి, గుమగుమలాడే బొబ్బట్లను ఎంజాయ్ చేస్తాండ్రు. మరి దేశంలో ఎట్లా ఉందో ఇయాల్టి ఉగాది చూద్దాం పాన్రి. ఉగాది పండగ శుభాకాంక్షలు చెప్పిండ్రు నాయకులు. మోదీ సారు ట్వీట్ చేసిండు, రేవంత్ సారు, చంద్రబాబు సారు, పవన్ సారు శుభాకాంక్షలు చెప్పిండ్రు అందరికీ. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సార్ అయితే ఉగాది పండగ నాడు పేదోళ్ల కోసం మొదటి సంతకం చేసిండు. 6,787 మందికి పైసల సహాయం చేస్తందుకు 55.63 కోట్లు సీఎంఆర్ఎఫ్ ఫైల్ మీద సంతకం చేసి నిధులు విడుదల చేసిండ్రు. ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన 21 నెలల పైసల సాయం, వైద్య సాయం, ఎల్ఓసి కింద 1241 కోట్లు అందించిండ్రు. ఇదిట్లా ఉంటే ఇయాల నాయకులంతా పూజలు చేయించుకొని కొత్త పంచాంగంలో ఎట్లా ఉందో సుతం చెప్పుకుండ్రు. అయితే నాయకుల గురించి చెప్పుకుంటా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మైక్ అందుకొని ఏది పడితే అది ఒర్రద్దు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసినోళ్ళకే ఓట్లత్తాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు పంతులు. మౌనం మంచిది, ఎక్కువగా మాట్లాడొద్దు. మైకులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసేటువంటి నాయకుడికి అందరూ కూడా దండలు వేసి పట్టం కడతారో అది ఈ సంవత్సరంలో మనం జాగ్రత్తగా చూడవచ్చు. కాబట్టి ఈసారి మంచిగానే ఉంటుందట ఆల్మోస్ట్ అందరికీ. కానీ అన్నిట్ల కంటే మీనా రాశోళ్లకు జరంత కట్నం ఉంటుందట. కానీ కొన్ని పరిహారాలు అయితే సెట్ అవుతుంది, దేవుళ్ళను దర్శించుకుంటారు అని అన్ని రాశుల గురించి చెప్పిండ్రు కొత్తగా ఉగాది పంచాంగం చూసి. మరి రేవంత్ సారసుతం అందరికీ శుభాకాంక్షలు చెప్తాండు. ఈనుండ్రేది ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. గుల్లకాడైతే ఓ రేంజ్లో ఉంది ఉగాది పండగ. ఇది శ్రీశైలం మల్లన్న గుడి. చూడముచ్చటగా సాగింది ఇయాల ఉగాది. వామ్మో చూసిండ్రా, శూలాలు గుచ్చుకుంటా నిప్పుకుండాలు దాటుకుంటా భక్తిని చాటుతాండ్రు. నంద్యాల జిల్లా శ్రీశైలంలా ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం లెక్క వీరాజిల్లుతుంది. ఇక ఈడ ఇయాల్టి ఉగాది నాటి సంబరాలు చూడతరంగా అనుకోండ్రి. కానీ భక్తి చాటతందుకు భక్తులు వేసిన కొన్ని విన్యాసాలే భయం పుట్టించేటట్టున్నాయుల్లా.
ఓయమ్మో శరీరం మీద ఇనుప శువ్వలతోటి గుచ్చుకుంటాండ్రు, శరీరం మీద కొట్టుకుంటాండ్రు, ఖతర్నాక్ డ్యాన్సులు చేత్తాండ్రు. ఇనుప చువ్వలు, దబ్బునాలు, పెద్ద పెద్ద సూదీలు తెచ్చి చేతులకు రంధ్రాలు వేసుకుంటా ఆటిని గుచ్చి మరి భక్తి చాటుతాండ్రు. దీన్ని ఆలు భక్తి అంటే ఇసొంటి భక్తి చాటుమని చెప్పిండ్రా? ఇంత ఇబ్బంది పడుండ్రని ఆ దేవుడు ఓరిండా? భక్తులు మంచిగుండాలనే అనుకుంటాండు, కానీ ఇసొంటి దేవుడు అడగడు అనవట్టే ఇసొంటి నచ్చని జనాలు. ఈళ్ళను ఆళ్ళు తిట్టుకునుడు, వాళ్ళను వీళ్ళు తిట్టుకునుడు. నువ్వెంత అంటే నువ్వెంత, నీ ఎల్వడిలో వేసింది ఏందంటే నీ ఎల్వడిలో వేసింది ఏంది. అసెంబ్లీ అంటే గిదే కావచ్చు అనే తట్టుందుల్లా. ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం, ఇటుకెంచి అడుగుడు అటుకెంచి చెప్పుడు. ఏదున్నా ఫేస్ టు ఫేస్, ఏదున్నా ముంగటనే అనుకునుడే అరుసుకునుడే అన్నట్టు సాగింది అసెంబ్లీ నిన్న. కానీ ఇన్నొద్దులు జర రేవంత్ సారు కనిపించకపోయినా నిన్న కొన్ని ముచ్చట్లు చెప్పే వరకు బయటకొచ్చి లీడర్లు బగ్గనే మాట్లాడిండ్రు కదా. వీళ్ళు వేసిందెంత వాళ్ళు చేసేదెంత, మీరు దోసుకున్నారంటే లేదు, మీరు సుతం ఇదే చేసిర్రు. మీరు ఒకప్పుడు వేసింది ఏందని ఇంకోళ్ళు, మీ అంత కాదు మాది నికార్సైన పార్టీ అని నడమిట్ల ఇంకోళ్ళు. ఇదే నడుతుందుల్లా అసెంబ్లీలో సుధర్ రాజకీయం. నిన్న అసెంబ్లీలో మాట్లాడి అందరి నోళ్ళు మోయించినంత పని చేసిండు సీఎం రేవంత్ సారు. ఇక నిన్న మొన్న ప్రతిపక్ష పలు సురుకులు పెట్టినంత పని చేస్తే వాళ్ళను మాటలతోటి కాల్చినంత పని చేసిండు రేవంత్ రెడ్డి సారు. అహంకారం, బడివే, బద్మాషులనే పదాలు సుతం ఆడాడినిపించినాయి. లేననుకున్నారా, మాట్లాడా అనుకుర్రా, సింహం లేచిందంటే గర్జనకే అనకాలన్నంత పని చేసిండు కదా. అహంకారాన్ని కూడా అద్దుంటుంది అధ్యక్ష. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు, అది ప్రతిపక్షం బాధ్యత. కానీ ప్రశ్నించడానికి, అహంకారం ప్రదర్శించడానికి చాలా తేడా ఉంది. అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అహంకారం వాళ్ళ జన్మ హక్కు అనుకుంటారు. ఇక మొన్న కొలువులు ఇత్తలేరు, కొలువులు ఎన్నడేస్తారు, యూత్కు కొలువులు లేవు, నోటిఫికేషన్ల జాడది, సర్కార్ వచ్చినాక వెంటనే ఇస్తా అన్నారు. అవన్నీ ఏమైనాయి అని కేటీఆర్ సార్ అడిగిండు కదా. దానికి ఏమంటాడు రేవంత్ సార్ అంటే, నోటిఫికేషన్లు మేము ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్లు మేము ఇస్తామంట. 10 ఏళ్ళు ఎందుకు పట్టింది అధ్యక్ష నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి? 10 నెలల్లో మేము చేసిన పని 10 ఏళ్ళలో మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఇప్పుడు మీరు అంటున్న నోటిఫికేషన్లు మీరు ఇచ్చినవే కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు మీరు ఎందుకు చేయకుండా పారిపోయినరు? 10 ఏళ్ళు ఉన్నారు కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మీరే నియామక పత్రాలు అందించుంటే ఆ నిరుద్యోగ యువకులు మీకే బ్రహ్మరథం పట్టేటోళ్ళు కదా. మీరు ఆ పేదల నిరుద్యోగ యువకుల యొక్క ఆవేదన, బాధను, దుఃఖాన్ని, ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు అర్థం చేసుకోక వదిలేసినందుకు ఆ ఉద్యోగ నియామక పత్రాలు అందించింది మేము అధ్యక్ష. ఇగో ఇది ఇట్లుంటే మూసీ నది గురించి, వెలుగుమడ్డ జనాల గురించి సుతం మొన్న బాగానే కడిగి ఇడిచిపెట్టాక రావణ సారు. అభివృద్ధి ఏరు కానీ పేదోళ్ళ బతుకులతో ఆడుకోకుర్రి, పేదోళ్ళ ఇండ్లు గుల్లగొట్టుకుర్రి, ఇదేం సర్కారు, ఇదేం గతి అని తిట్టి పోసిండు కదా. దానికి రేవంత్ రెడ్డి సారు వీడియో చూపెట్టుకుంటే నిన్న ఏం మాట్లాడిండో ఎరికేనా? మీద 28,000 అక్రమ కట్టడాలని, అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష, చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్నలు. ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు మీరు ఒకప్పుడు వేసింది ఇదే అంటే అప్పుడు తప్పుగా అంది, ఇప్పుడు తప్పు అనిపిస్తుందా? కబ్జాలను గూలగొడతాం అన్నారు, ఇదన్నది మీరు కాదా అని వీడియోతోటి చూపెట్టిండు. ఇదంతా తిన్న రామన్న సారు రాత్రి బయటకు పోయి గరవేండు. డిపిఆర్ ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, పైసలు మంజూరైనాయా, ఎందుకు గూలగొడతారు ఇండ్లు అని అడిగిండు. ఒక్క ఇల్లు కట్టలేదు, పేదలకు ఇండ్లు ఇవ్వాలని గరవేండు కదా సారు. కేరళ ఎన్నికల కోసం ఏదో టార్గెట్ పెట్టినట్టున్నారు డబ్బులు. అందుకే ఈ గొంతు బారేసుకోవడాలు, కాంగ్రెస్ పార్టీ సెషన్లు రాగానే మూసీ మీద పడి మేము అడిగాం, డిపిఆర్ ఉన్నదా మూసీకి అని అడిగినాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, లేదు. పోనీ పైసలన్న మంజూరైనాయా, ఏడీబీ ఒప్పుకున్నదా, లేదు. పైసలు లేవు, ప్రణాళికలు లేవు. మరి ఎందుకు గులగొడుతున్నావా ఇండ్లు అంటే ఒకటే ఒక కారణం, 1,50,000 కోట్ల దోపిడీకి తెరలేపి ఇవాళ రాక్షస జాతి అన్నాడు. ఇక్కడ కూల్చే జాతి, రాక్షస జాతి నీ
కాంగ్రెస్ జాతి తప్ప మాది కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కూల్చివేతలకు వ్యతిరేకం. ఇవాళ హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టినవా? ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఎక్కడన్నా ఒక్క ఇటుక పెట్టినవా? కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు నువ్వు వచ్చిన తర్వాత? చివరికి నువ్వు కూలగొడుతుంటే, ఇండ్లు గులగొడుతుంటే, ఆ పేదలు ఏడుస్తుంటే మా పోలీస్ అన్నలు ఎవరైతే నీ సిబ్బందికి రక్షణగా పోతారో వాళ్ళు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం కాదా? అటు బండి సంజయ్ సార్ చూద్దాం గరమైండు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడిండు సీఎం. కేరళ కోసం మన రాష్ట్రం నుంచే పైసలు పోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎన్నికల బాధ్యత ఇచ్చినని జరంత గరమై అటెనక వందే మాత్రం పాడాలి, పాడకపోతే అవమానించినట్టే అన్నట్టు చెప్పి వాళ్ళ 7 వేల కత్తి ఏం చేస్తారో చెప్పుకొచ్చుంటు బండి సంజయ్ సారు. ఇయాల అందరూ ఉగాది పండగ చేసుకుంటాండ్రు. ఉగాది బూరెలు పచ్చడి వేసుకొని తిని ఇయాల్టి సంధి కొత్త సంవత్సరాన్ని చాలి చేసుకుంటాండ్రు. తెలుగోళ్లకు ఇదే కొత్త సంవత్సరం. ఇండియా అంతటా చేసుకుంటాండ్రు ఈ పండగ. అయితే మన కవితక్క కూడా కొత్త పంచాంగం చూపెట్టుకొని కొత్తగా పనులు షాలి వేయాలి అనుకుంటుందట. మరి ఇయాల ఏమైంది? కవితక్క ఏ ముచ్చట ఎత్తుకుందో చూద్దాం పాన్రి. ఉగాది అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటా స్పీచ్ చాలు చేసింది కవితక్క. తెలంగాణ జాగృతి లెక్క కంకణం కట్టుకుని బయలులీనం బయలునట్టు కాదు, నైతికతోటి ముందుకు సాగాలి. మనం ఆచరించకపోతే సమాజం పట్ల నిబద్ధత మనకు ఉండదు. అబద్ధాలు ఆడుకుంటూ పోతే అర్థం పర్థం ఉండదని చెప్పుకుంటేనే తతిమ పార్టీ వాళ్ళకు సూటి పెట్టినట్టు కనిపించింది కవిత మేడము. అంతేకాదు ఇలా కాంగ్రెస్ ఏలువడిలుంది, రేపు మాపు మనం సుత రావచ్చు. ఇంకో ఉగాదికి మనమే బడ్జెట్ ప్రవేశపెడతాం కావచ్చు అంటుంది అక్క. రాష్ట్ర సర్కారు 3,23,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతుందట. ఈ పద్దుల్లా 1,00,000 కోట్లకు సోనియమ్మ పేరు, రాజీవ్ల పేర్లు పెట్టుకున్న 2,23,000 కోట్లు మాత్రం ప్రజల కోసం ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తుంది కవితక్క. అంటే తత్వ బడ్జెట్ సారోళ్ళ కంటే ఇక కేరళ ఎన్నికల కన్నా అర్థమయ్యిందని గుసగుసలు పెట్టుకోబట్టే కవితక్క మాటలు అర్థమెత్తికినోళ్ళు. తెలంగాణలో ఉన్నటువంటి మనం, జాగృతిలో ఉన్నటువంటి మనం ఒక కంకణం కట్టుకొని బయలుదేరాలి. ఇవాళ మనం మన కోసం పనిచేసుకుంటాం, మన ఇంటి కోసం పనిచేసుకుంటాం. దాంతోపాటు జాగృతి నుండి అదనంగా మనం సమాజం కోసం పనిచేస్తామని బయలుదేరినాం. ఆ పనిచేస్తామని బయలుదేరినటువంటి క్రమంలో ముందు మనం బాగుండాలి. మనకు ఖచ్చితంగా ఒక నైతికత ఉండాలి. మనకు ఖచ్చితంగా కొన్ని నిబంధనలతో కూడినటువంటి నైతికపరమైన జీవితాన్ని మనం లీడ్ చేస్తుండాలి. లీడ్ చేసుకుంటూ దాన్ని పక్కోళ్ళ కోసం పనిచేయడానికి సమయం కేటాయించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక పేదలకు ఇండ్లు కట్టిందా పోయిన సర్కారు, అందుకే ఆళ్ళు వేయండ్రని సురుకులు పెట్టుకుంటేనే మీరు సుతం ఇట్లా అయితే మీరు సుతం పోతారన్నట్టు మాట్లాడుకొచ్చింది కవితక్క. అంటే జర జాగ్రత్త అని చెప్పినట్టే అనుకోండ్రి. ఇగిటి తెలంగాణ వచ్చేందుకు కొట్లాడిన ఉద్యమకారులకు 5,000 కోట్ల బడ్జెట్ పెట్టాలంటుంది అక్క. కౌలు రైతులకు 35,000 కోట్లు, బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ బరాబర్ ఉండాలని డిమాండ్ చేస్తుంది. మరి కులం, మతం, జాగా, ఊరు, పట్నం అనుకుంటా ఇల్లు మా వాళ్ళు, ఇల్లు మీ వాళ్ళు. మీరు మాకు కాదు, మేము మీకు కాదు. మీరు మతానికి రావద్దు, మేము మీ మతానికి రాము. ఇట్లా మస్తు వేరు చేస్తారు కొందరు. కానీ కొందరికి కులం, మతం అని తేడాలే ఉండయి. అందరూ సమానమే అనుకుంటారు. దేవుళ్ళ గుడికి పోతారు, వాళ్ళను నమ్ముతారు, యేసును ప్రార్థిస్తారు. అచ్చం అసోంటి ముచ్చట్నే చూద్దాం మనం పాన్రి. ఓం నమో వెంకటేశ శ్రీకాంతాయ కళ్యాణదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇయాల ఉగాది అందరూ గుడికి పోయి పూజలు చేసి దేవుణ్ణి మొక్కి అత్తాండ్రు. శివయ్య గుడి, వెంకటేశ్వర స్వామి గుళ్ళు మొత్తం భక్తులతోటి నిండిపోయినాయి. కానీ గీడ చూడుండ్రి, అరే వీళ్ళేంది ముస్లింల లెక్కుండ్రు, కానీ హిందూ గుడి అని పరిచ్చగా చూస్తాన్రా. రైట్,
అందుకే ఈ ముచ్చట మీకోసం. ముస్లింలు హిందువుల గుడికి వచ్చి స్వామిని మొక్కిండ్రు. ఇయాల ముస్లింలు సుతం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిండ్రు అన్నట్టు. కడప జిల్లాల మతంతోటి పని లేకుండా దేవుని గుడికి వచ్చిండ్రు ఇల్లు. ఉగాది పర్వదినం నాడు వెంకటేశ్వర స్వామి గుడిలా ముస్లిం భక్తులు వచ్చి ఇట్లా దేవుణ్ణి మొక్కిండ్రు. అలా ఆడబిడ్డ లెక్క చూసుకునే బీబీ నాంచారమ్మకు ముస్లింలు భక్తితోటి సారెబెట్టి కొలుసుకుండ్రు. కులమతాలకు అతీతంగా ముస్లింలు మరియు హిందువులు ఈ ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇది కొన్ని శతాబ్దాలుగా జరుగుతూ ఉన్నది. మనము వెంకటేశ్వర స్వామిని వారు బావగా భావించి బీబీ నాంచారమ్మ వారి ఇంటి ఆడపడుచు కనుక మన వెంకటేశ్వర స్వామిని బావగా భావించి మనం ఏ విధంగా ఆడపడుచుకు చీరాసార ఇస్తామో అదేవిధంగా ఉగాది పర్వదినం మొదటి రోజైన ఈరోజు స్వామివారికి బియ్యము బ్యాళ్ళు అట్లా బత్తెమిచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీ. దేవుని కడప అనే గుడిలా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని అల్లుని లెక్క, దేవేరి బీబీ నాంచరమ్మను బిడ్డ లెక్క అనుకొని కొల్తారట. అందుకే ఉగాది నాడు పుట్టింటికెంచి కొత్త బట్టలు, పండ్లు, పిండి వంటలు, గాజులు అన్నింటిని సారె లెక్క తెచ్చి పెడతారట. ఇడికి చాలా మంది ముస్లింలు వచ్చి ఇట్లా చేసుడు గొప్ప ముచ్చట. గుడి ముంగట కాయ కర్పూరం పెట్టి సుత మొక్కులు పెట్టుకుంటారు. మా అత్తగారు ఊరు దువ్వూరు, కడపకు వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి తవ్వుతున్నాము మేము. మా అత్త ఇస్తాను అది మా అత్త గురించి పోవాలంటే మనకు మాల్వేలి మంగమ్మకు బీబీ నాంచరమ్మకు పెళ్లి చేసుకున్నాడు అని మా ఇంటి అల్లుడు మనకు చేసే మనకు ఆయన కుదిచ్చే మంచిదేని మన సంసారంలో తెగంపులు లేకుండా బాగుంటారు. కొడుకులు కోడళ్ళు బత్యం బియ్యము బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు, ఒట్టిమిరకాయలు, పచ్చిమిరకాయలు, చింతపండు, ఉప్పు, పసుపు, కుంకుమ, టెంకాయలు అన్నీ ఇస్తాము. తాతల కాలం నుండి ఎత్తురటి ఇల్లు. ఇంతకుముందు మా పెద్దోళ్ళు వస్తున్నారు, ఇప్పుడు మేము వస్తున్నాం. ఇది మా పూర్వకాలం నుంచి టెంకాయలు ఏదో ఇచ్చేసి మేము చదింపులు వెళ్ళిపోతాం. నా మనిషికి నమ్మకము, మనిషికి మెయిన్ ఏమంటే నమ్మకం కావాలంతే. ఇదే వస్తాం మేము సంవత్సరానికి భరిస్తాం. ఏదో మా ఇంటి ఆడపడుచు బీబీ నాంచరమ్మ ఇంటి ఆడబిడ్డ మంచిగా ఉండాలి అని మతాలను పక్కకెట్టి దేవుణ్ణి గొలుస్తందుకు అత్తమంటాండ్రు ఇల్లు. హబ్బో ఎండలు సల్లగుండా జరంత ఆనమొగులైతే ఏం పోవు, జరంత నీడ పట్టున ఉండబుద్దైతాంది. ఇంట్లోకెళ్ళి ఎల్లా మనిపిత్తలేదు అదినే. ఏమెండలు దంచి కొట్టబట్టే కాదు అదినే. అవు పిల్ల మార్చిలనే మాడవాళ్ళకి తట్టు కొట్టబట్టే. మరిగా ఏప్రిల్ మేలా ఎట్లుంటుందో అని మాట్లాడుకోగా ఓ డల్లు అడ్డదుల్లా. అవు ఆనదేవుడు 2 రోజుల నుంచి జర మురిపిత్తున్నట్టే ఉండు కదా. నీ మురిపిచ్చుడు పాడబడ రైతుల నోట్లే మన్ను పడుతుంది. పొట్టు కొట్టిపోసింది కొన్నింటికాడ. టపా కొట్టుడు, మిరమిర మెరుసుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సరిచి కొట్టింది ఆనా. ఇక దంచి కొట్టే వరకు ఒరిగింది వరంతా. మామిడికాయలు రాలినాయి, మొక్కజొన్న ముక్కిరిచినట్టు నీళ్ళకు ఒరిగింది. పంట నట్టమైంది, రైతుల నోట్లో మన్ను పడ్డటాయే. రేటే గిట్టుబాటు ఉండదు, కావాల్సినంత పంట రాదు, పెట్టుబడి కూడా అత్తలేదని రైతులు ఏడితే ఆనచ్చి ఇంకింత ఉసురు పోసుకుంది. పొట్టకచ్చిన వరి చేనులో వరద వారింది, మొక్కజొన్న చేనులో అధ్వానం అయినాయి. ఎర్ర నిండకు నిల్చున్న చేనులు గాలివానకు భూమి మీద వన్నట్టే అయినాయి. వారి నాశనమే, జొన్న చేనులు పాడే, కంకులు కత్తమే. టమాటా రైతు ముందు నుంచి ఏడుతుండంటే ఇంకింత ఏడిపించింది గీ ఆనా. సరసి కొట్టిన ఆనలకు ఆగమాగమైనాయి పొలాలు. చేతికి అచ్చతట్టలేవు, నట్టెట్ట ముంచినట్టే ఉంది పోకాత. జో పిడిచిపెట్టిన ఆనలకు రైతు లబో దివో అనబట్టే. మరి ఎర్ర నిండ కొట్టినా ఆన ఎలిసిన సుతం ఈ పొలాలు ఎట్లా మొదటి లెక్క అవుతాయో, పంట చేనుల మళ్ళెట్లా చేతికి వస్తాయో కానీ పాపముల్ల రైతైతే. ఈ ఫ్రీల బస్ ఏందో గాని బావా, బస్సుల సీట్లే దొరుకుతలేవు కదా. అవునోయ్, నీ బస్సు చల్లగుండా సీట్లు కాదు నిల్చుందామంటే సందే లేదోయ్ బావా. హబ్బా, మన సీఎం సార్లు ఎంత మంచి పని చేసిండ్రు అదినే. ఏడుకన్నా పుక్కెట్లా రావచ్చు. మా చెల్లెళ్ళ ఇంటికి పోతా అంటే బావ పైసలే ఇత్తలేడు. కానీ రేవంత్ సార్ వచ్చినాక హైదరాబాద్ సుతం సుట్టత్తన్నం. ఇట్లా ఓళ్ళు ఒగుడితే ఇంకోళ్ళు తిట్టబట్టే. కానీ ఇంకిందరైతే బస్సులు ఆపుతలేరని బాధపడతాన్రుల్లా.
ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఎందుకని బస్సులో ఇజ్జతే ఉండలేదని ఓల బాధ, నీ ఫ్రీ బస్ పాడబడ సీటే దొరకలేవని ఇంకోల బాధ. నడియుడు మనిషి అయినా పానం మంచిలైనా దొబ్బుకుంటూ ఎక్కుతారు, ఎడ్ల కచ్చడంలో గడ్డి మిల్లినట్టు పోతుర్రు. హైదరాబాద్ కించి ఆదిలాబాద్ దాకా, అమరావతి కించి కర్నూలు దాకా ఏ దిక్కు పోయినా ఏ ఊరు తిరిగినా అటు ఏపీలో పీరినే ఇటు తెలంగాణలో పీరినే ఎవరో వాళ్ళకు ఫ్రీ పెట్టిర్రు. కొన్నింటికడ బస్సులే ఆగుతలేవు, వెనక ఫ్రీ బస్ వస్తుంది అందులో రాండ్రని డ్రైవర్ అన్నలా మాటలు. ఉరికినా అందై దొరికిన సీట్లుండే, ఇదే కొన్ని బస్సులలో లెక్క. ఇక పట్నంలో పాటలు చెప్పలేని బస్సుల బాధలు అర్థం కాని. అయితే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బస్ డిపోకి చెందిన ఓ బస్సు పెనుగంచి ప్రోలకెంచి విజయవాడ వోంగ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి గుడి దగ్గర అట్లా కాలు నడవరని ఓ అన్న బస్సు ఆపు అన్నాడట. బస్సును ఆపు, నాకు నడవరదని చెప్పిన సుతం బస్సు ఆపలే, ఎక్కించుకోలే. కానీ ఇంకెవరో ముందట బస్సు ఆపు ఎక్కే వరకు ఈయన సుతం పోయి ఎక్కిండు. మీదికెంచి డ్రైవర్ అన్న కండక్టర్ సాబ్ ఇద్దరు వాళ్ళతో లొల్లి పెట్టుకుర్రు బస్సు ఎందుకు ఆపలే అంటే. శ్రీశక్తి పథకం పెట్టిన కాడ నుంచి ఏడంటాడ బస్సు ఆపుతలేం, బస్సు ఆగిన కాడనే వచ్చి ఎక్కాలన్నట్టు మాట్లాడి వీళ్ళు. నిన్ననేగా ఏపీలో దివ్యాంగులకు సుతం ఫ్రీ బస్సు పెట్టింది, మరి వాళ్ళకి కట్టం కావద్దనే కదా జీరో టికెట్ ఇస్తే కనీసం పాప సుత అంటలేరు గిల్లు అని ముచ్చటెరగని జనాలు తిట్టవాటే. చెప్పలేక మరి చెప్పు అవునే, బస్సును బస్టాండ్లోనే ఆపాలి, లెక్కే అది. కానీ కాలు నడవరాదు, బస్సు ఆగది. మరి ఎంత దూరం ఈడ్చుకుంటూ వస్తాడు, ఎంత దూరం నడిచేస్తాడు. రూల్స్ పక్కకు పెట్టైనా కొన్నిసార్లు మానవత్వంతో పనిచేయాలి, కనీసం పాపం అన్న అనాలి, బస్సు అన్న ఆపాలి. అంతేగాని దబాయించి మాట్లాడేంది, వాళ్ళ మీద కోపాన్ని ఖర్చుంది. చిత్రం కాకపోతే అనబట్టి కొందరు వీళ్ళ లెక్క పక్కకు పెడితే కొన్నింటికడ గిదే చిత్రముల్లా బస్సుల్లో ఆడోళ్ళకు లెక్కలేదు, తిట్టుడు దొబ్బుకుంటూ పోవడే కథ. మరి రేపు మాపు ఆయనతో ఆడోళ్ళని బస్సు అన్నీ ఎక్కడిస్తారో లేదో, కొందరు కంత్రిగాలని మూతి తిప్పుకుంటారు, వాళ్ళకైనా లొల్లులు యాది చేసుకుంటున్నోళ్ళు. అందరికీ ఒకే పారి కౌంటర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు, అయినా తగ్గకుండా మైకు ముంగటికి వచ్చిండు రామన్న సారు. వచ్చే ఉగాదికి కవితక్క బడ్జెట్ తెలుసుకుందో మరి ప్రజల మైండ్ సెట్. ఆనలతోటైంది పంట నష్టం, రైతులకు షాలైంది మళ్ళో కష్టం. కొత్త పంచాంగం తెచ్చింది ఉగాది, తెలుసుకుండ్రా జాతకం ఎట్లుందో మీది. ఇవాళ ముచ్చట్లు చూసిండ్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ ఇక అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి వార్తలు పట్టుకొస్తా, నన్ను పొయ్యొద్దునా, ఉంటా మరి.